హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకి ఎస్టర్డే వచ్చేసి రైల్వే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నుంచి అఫీషియల్గా మనకైతే రైల్వే బోర్డులో అయితే నోటీస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఏప్రిల్ 15వ తారీఖు నుంచి నోటిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ కూడా స్టార్ట్ కాబోతుంది. సో మనకి మే 14th వరకు అయితే డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్లీ ఒక 1 month అయితే టైం ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెషర్స్ కానీ సో అసలుకి ఇప్పుడు మేము ప్రిపేర్ అవ్వచ్చా సార్, సిలబస్ ఏముంటుంది, స్కోరింగ్ సబ్జెక్ట్ ఎలా చదవాలి, సో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటుంది, మా ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఇచ్చిండా లేడా, సో క్వాలిఫికేషన్స్ ఏంటిది, హైట్ ఎంత ఉండాలి, సో ఇలా డిఫరెంట్ అన్ని డౌట్స్ కూడా ఈ కంప్లీట్ వీడియో ఎండుకల మీకు క్లియర్ అయితే కాబోతుంది అనమాట. రైట్, ఫస్ట్ చూస్తే పోస్టుల గురించి అయితే చెప్పుకుందామండి. సో మనకి ఎస్ఐ వచ్చేసరికలా 452 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదే కానిస్టేబుల్ అనమాట. సో 4208 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్టుల్లో ఉమెన్కి రిజర్వేషన్ అయితే ఉండడం జరిగిందని, పర్టికులర్గా ఉమెన్కి 15% ఇవ్వాలి. అంటే 452లో 15% అంటే ఎంత, అప్రాక్సిమేట్గా 67 సంథింగ్ వస్తుంది. ఒక 67 పోస్టులు వస్తాయి స్పెషల్గా అమ్మాయిలకే. మరి 4208లో 15% అంటే ఎంత వస్తుందండి? సో 630 630 చేంజ్ వస్తుంది అనమాట. సో అంటే ఈ ఉమెన్ రిజర్వేషన్ 15% అయితే క్లియర్గా మనకు వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఉమెన్ సంబంధించి రిజర్వేషన్ అనమాట. చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా మరి దీనికి ప్రిపేర్ అవ్వాలంటే నాకు ఐసైట్ ఉంది సార్, నేను ఎలిజిబులా కాదని చెప్పి కూడా చాలామంది అడుగుతారు. సో మెడికల్ స్టాండర్డ్ B1 ఉంటే సరిపోతుంది, 6/6 అవసరం లేదు. మరి B1 మెడికల్ ఏందనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో మీరు లేదా ఎక్కడ మీ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నా సరే మీ విజన్ అనేది 6/12 ఉందా, సో వితౌట్ గ్లాస్ విత్ గ్లాస్ ఎలా ఉందని ఒకసారి చెక్ చేసుకొని B1 ఉంటే సరిపోతుంది. ఇక హైట్ పరంగా ఫస్ట్ హైట్ ఉండాలి కదా, మనం హైట్ ఉంటేనే ప్రిపేర్ అవ్వడానికి ఏమైనా ఉంటుంది. సో మేల్ వచ్చేసరికల్లా అన్రిజర్వ్డ్ కానీ ఓబీసీ కానీ 165 సెంటీమీటర్స్ ఉండాలి. అదే ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్ ఉండాలి. ఇక SC ST అయితే అబ్బాయిలు 160 సెంటీమీటర్లు ఉంటే మోర్ దాన్ ఎనఫ్ అండి. సో ఫీమేల్ వచ్చేసరికల్లా 152 సెంటీమీటర్స్ ఉంటే హైట్ సరిపోద్ది అనమాట. సో ఇది సంబంధించి హైటు మెడికల్ పోస్టుల గురించి. ఇక నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిది. సో మనకి సింగిల్ CBT ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుందండి. సో ఇది ఒక బెనిఫిట్ అనమాట. ఎగ్జామ్ ఉంటుంది, PET ఉంటుంది, సో మెడికల్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ 4 స్టెప్లలో కంప్లీట్ నోటిఫికేషన్ అవుతుంది. ఒకే ఒక ఎగ్జామ్ అనమాట. సిలబస్ ఏందో చూద్దాం. సో మీకు ఎగ్జామ్ వచ్చేసరికల్లా 90 minutes ఉంటుందండి. ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా ఉంటుంది అనమాట. సో ఎగ్జామ్ వచ్చేసి మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు తెలుగు అని చెప్పి మీరు అక్కడ ఇవ్వాలన్నమాట. మీరు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు తెలుగు అని మెన్షన్ చేస్తే, ఇంగ్లీష్ ఏమో డిఫాల్ట్గా వస్తుంది. సో ఎగ్జామ్ వచ్చేసరికి తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సో అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, ఓన్లీ అర్థమెటిక్ అంటే చాలామంది తెలియక ఓన్లీ అర్థమెటిక్ మాత్రం ప్రిపేర్ అవుతారండి. ఇందులో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది అనమాట. సో 35 questions 35 marks. సో 35 questions 35 marks. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసరికి 35 questions 35 marks. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 50 questions 50 marks. టోటల్గా 120 questions 120 marks. మీకు టైం వచ్చేసరికల్లా 90 minutes మాత్రమే, 90 నిమిషాలలో 120 questions సాల్వ్ చేయాలి. ఒక్కొక్క దానికి 1 mark. మరి నెగిటివ్ లేదా అంటే ఉండదండి. సో నెగిటివ్ వచ్చేసరికి మీకు 1/3 నెగిటివ్ అనమాట. అంటే 3 కనుక రాంగ్ అయినట్లయితే, సో 3 రాంగ్ అయినట్లయితే ఒక కరెక్ట్ క్వశ్చన్ పోతుంది అనమాట. ఓకేనా, 3 రాంగ్ అయితే 1 mark వెళ్ళిపోద్ది. దాన్ని 1/3 నెగిటివ్ అంటాం. ఓకేనా. మరి ఈ జనరల్ అవేర్నెస్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే మీకు జనరల్ సైన్స్ ఉంటుంది, అదేవిధంగా హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, స్టాటిక్ జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అన్నీ కూడా. సో నా సజెషన్ ఏంటంటే మీరు నిజంగా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ మీరు సాధించాలనుకుంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ గురించి మీరు పక్కాగా ప్రిపేర్ అవ్వాలి. అర్థమెటిక్ రీజనింగ్, జనరల్ సైన్స్. సో అయితే ఇప్పుడు ఏజ్ గురించి ఫస్ట్ చెప్పుకుందాం. ఏజ్ గురించి చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ అనేది చూద్దాం. సో మనకి ఇనిషియల్గా ఏంటంటే కానిస్టేబుల్కి 18 నుంచి 25 సంవత్సరాలు ఉండేది, ఏది పీసీకి కానిస్టేబుల్కి. కానీ రీసెంట్గా కోవిడ్-19 డ్యూ టు కారణం వల్ల ఏజ్ రిలాక్సేషన్ అయితే +3 years పెంచడం జరిగింది. ఇది ఎవరికి అన్రిజర్వ్డ్ అనమాట, ఓపెన్ వాళ్ళకి. సో ఓపెన్ వాళ్ళకి ఏజ్ అంతా ఇప్పుడు 28 years కానిస్టేబుల్ కనుక చేయాలనుకుంటే. ఒకవేళ ఎవరైతే ఓబీసీ ఉంటారో వాళ్ళు +3 years వేసుకోవచ్చు. అంటే ఓబీసీ వాళ్ళు కానిస్టేబుల్ కనుక అప్లై చేయాలనుకుంటే 31 సంవత్సరాలు ఉండాలి. అదే SC కానీ ST కానీ ఉంటే వాళ్ళకి +5 years అనమాట. సో 28 + 5 అంటే 33 years, 33 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దేనికి? ఇది కానిస్టేబుల్కి. ఓకేనా. సేమ్ ఎస్ఐ కూడా ఇదే, కాకపోతే ఎస్ఐకి మినిమం క్వాలిఫికేషను మినిమం ఏజ్ 20 నుంచి 28 సంవత్సరాలు ఉండాలన్నమాట ఓపెన్ వాళ్ళకి.
ఓకేనా. సో కానిస్టేబుల్కి ఏమో 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది, కానీ ఎస్ఐకి ఏమో 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు. సేమ్ ఓబీసీ అయినా సరే, ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అని 31, ఎస్సీ ఎస్టీ అయినా 33 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. మరి క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటే, మీరు కానిస్టేబుల్కి వచ్చేసరికల్లా ఓన్లీ 10th పాస్ అయితే చాలండి. 10th పాస్ ఎనఫ్. మీరు 10వ తరగతి కనుక పాస్ అయినట్లయితే కానిస్టేబుల్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎస్ఐ వచ్చేసరికల్లా ఎనీ డిగ్రీ పాస్ అయి ఉండాలండి. అందరూ కూడా ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి డిగ్రీ. ఓకేనా. సో మీరు బీటెక్ చేసినా ఎలిజిబులే. మీరు ఇందులో ఏ స్ట్రీమ్ అయినా చేయొచ్చు. 10వ తరగతి పాస్ అయ్యే డిగ్రీలో మీరు ఏదైనా చేయొచ్చు, బీటెక్ అయినా చేయొచ్చు. ఏది చేసినా సరే, మీరు బీటెక్ చేసినా సరే ఏ బ్రాంచ్ అయినా చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు ఏది చేసినా సరే ఎలిజిబులే. ఓకేనా. సో ఎస్ఐకి వచ్చేసరికల్లా ఎనీ డిగ్రీ అనమాట, బీటెక్ చేసినా ఎలిజిబులే. కానిస్టేబుల్కి వచ్చేసరికల్లా 10వ తరగతి పాస్ అయితే చాలు. సో ఇది మీకు కంప్లీట్గా సంబంధించింది అనమాట. అయితే మరి స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏంటంటే, మీరు చూడండి, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే చూడండి 35 అంతా 70. ఈ 50 మార్కుల జనరల్ సైన్స్ మినిమంలో మినిమం 15 నుంచి 20 క్వశ్చన్లు మ్యాండేటరీ, 10 నుంచి 15 క్వశ్చన్లను వస్తాయి. తక్కువ వేసుకున్న 10 నుంచి 15 క్వశ్చన్లు జనరల్ సైన్స్ వస్తే, ఈ రెండింటి నుంచి మీకు 70 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 70 మార్కులు. సో ఈ 70 మార్కులలో మినిమంలో మనం ఒక 60 క్వశ్చన్స్ అయినా చేసేటట్టు ఉండాలి. ఈ 60, ఈ ఒక 10 ఎంత అండి, ఆల్మోస్ట్ 70 వచ్చిందంటే మీరు కాంపిటీషన్లో ఉన్నట్టే. ఓకేనా. ఇక మీరు రిమైనింగ్ ఈ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, స్టాటిస్టిక్స్, జీకే, కరెంట్ అఫైర్స్ వీటిలో ఒక 10 మార్కులు కనుక తెచ్చుకున్నట్లయితే, సో మినిమం మీకు 80 నుంచి 90. సో మీ టార్గెట్ ఏం చేయండి అంటే 100 పెట్టుకోండి అమ్మ. టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, 100 మార్క్స్ పెట్టుకోవాలి. నెగిటివ్ ఉంది కాబట్టి ఓపెన్ కనుక మనం టార్గెట్ 100 పెట్టుకుంటే ఖచ్చితంగా ఈసారి ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్ 200% జాబ్ వస్తుంది. టార్గెట్ 100 పైనే ఉండాలి, 100 తక్కువ ఉండొద్దు. ఓపెన్లో జాబ్ కొట్టుకోవచ్చు. ఇక రిజర్వేషన్ల కంటే కొన్ని తగ్గుద్ది, బట్ వాట్ ఎవర్ ఇస్ మీది ఏదైనా సరే మీ టార్గెట్ ఓపెన్ పెట్టుకొని 100 టార్గెట్ 120 మార్కులు అయితే మినిమం 100 పెట్టుకోవాలి. మ్యాక్సిమం కాదు, మినిమం 100 పెట్టుకుంటే వరస్ట్ కేసులో మనకు ఒక 80-90 వస్తుంది, జాబ్ కన్ఫామ్ ఉంటుంది. నువ్వు పెట్టుకోవడమే 70 పెట్టుకున్నావు అనుకో, 55-60 కాడ అయిపోతావు. అందుకే మనకు టార్గెట్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటే అంతవరకైనా మనం కష్టపడతాం. సో ఈ అర్థమెటిక్లో మీరు ఖచ్చితంగా ప్యూర్ మ్యాథ్స్ అనేది మ్యాండటరీగా చదవాల్సిందే, ప్యూర్ మ్యాథ్స్ కూడా. సో రీజనింగ్ కూడా చాలా ఈజీ అనమాట. సో ఇది మన కంప్లీట్గా ప్యాటర్న్, పోస్టులు ఏంటిది, మెడికల్ ఏంటిది, హైట్ ఎంత ఉండాలి, సో మీకు రన్నింగ్ ఉంటుంది, చెస్ట్ ఉంటుంది. వీటికి సంబంధించి ఈవెంట్స్ గురించి కూడా నేను డీటెయిల్ ఒక వీడియో చేస్తాను, నో నీడ్ టు వరీ. ఫస్ట్ హైట్ చెక్ చేసుకోండి, హైట్ ఉన్నామా లేదా. మెడికల్ చెక్ చేసుకోండి, ఓకే అన్న తర్వాత మీరు ఏజ్ ఉందా లేదా చూసుకోండి. ఏజ్ అనేది మళ్ళీ చెప్తున్నాను, ఓపెన్ వాళ్ళకి కానిస్టేబుల్ అయితే 18 నుంచి 28 సంవత్సరాలు, ఎస్ఐ అయితే 20 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే 31 ఇయర్స్ ఉండాలండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 33 ఇయర్స్. సో ఈ ఏజ్ కనుక ఉన్నట్లయితే మీరు ఎస్ఐ కానిస్టేబుల్కి ఎలిజిబుల్, ఈ హైట్ కనుక చూసుకోండి. సో మీకు మన కిరణ్ స్టడీస్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి కనుక డౌన్లోడ్ చేసుకుంటే, ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ సంబంధించి మీకు క్లాసెస్తో పాటు పీడిఎఫ్ ఫైల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో తెలుగు మీడియం ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. సో మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా సరే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ని అయితే క్రాక్ చేయొచ్చు. మినిమం 6 months అయితే టైం ఉంది మనకి. ఈ రోజు నుంచి మనం మొదలు పెట్టుకున్నా సరే ఫస్ట్ ఏఎల్పీ అయిపోవాలి, తర్వాత టెక్నీషియన్, తర్వాత ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్ కాబట్టి టైం అయితే ఉంటుంది. మినిమం 5 నుంచి 6 నెలలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ టైం గ్యాప్లో మీరు బేసిక్స్ నుంచి అయినా సరే, నేను ఇప్పుడు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు సార్ అనుకునే వాళ్ళకు కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో బేసిక్స్ నుంచి క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్నా, ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు కాల్ మీ ఫర్ యాప్ అని చెప్పి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కిరణ్ స్టడీస్ @CM4 అని ఎంటర్ చేస్తే డైలీ మీకు 6 PM నుంచి 8 PM వరకు మీకు నేనైతే అందుబాటులో ఉండడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నా నుంచి మీరు కంప్లీట్ గైడెన్స్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే చేయొచ్చు. సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది, మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మన యాప్ లింక్ కూడా ఉంటుందండి. ఆల్మోస్ట్ 5000+ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. మీకు రైల్వే మీరు ఏ జాబ్ అన్నా ప్రిపేర్ అవ్వండి. ఏఎల్పీకి ప్రిపేర్ అవుతారా, టెక్నీషియనా, ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబులా, ఎన్టీపీసీనా, గ్రూప్ డీనా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పర్టికులర్లీ రైల్వే ఎగ్జామ్స్ మన కిరణ్ స్టడీస్ యాప్ ఎక్స్క్లూజివ్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ అనమాట. ఎందుకంటే మీకు ఎగ్జామ్స్తో పాటుగా మీకు మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది క్లాసెస్తో పాటుగా. సో మాక్ టెస్ట్లు కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ ఆల్మోస్ట్ ఒక 2000+ మాక్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 2000+ మాక్ టెస్ట్లు కనుక ఏ స్టూడెంట్ అయితే రాస్తారో, సో లేటెస్ట్గా ఎన్టీపీసీ గ్రూప్ డి
మాక్ టెస్ట్లను నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే 2018 తర్వాత మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కండక్ట్ చేయలేదు. అప్పుడు కండక్ట్ చేసిన ఏజెన్సీ వేరు, ఇప్పుడు టీసీఎస్ కండక్ట్ చేస్తుంది కాబట్టి సో వాటికి అనుగుణంగా ఎన్టీపీసీ గ్రూప్ డి మాక్ టెస్ట్లు కంప్లీట్గా రాస్తే ఎన్టీపీసీల మెయిన్స్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ ప్యాటర్న్ నేను తీసుకురావడం జరిగింది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. సో మీకు మాక్ టెస్ట్లు ఎవరైతే కావాలనుకుంటారో వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదా మన కిరణ్ స్టడీస్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కంప్లీట్గా బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు క్లాసెస్ ఉంటాయి, మాక్ టెస్ట్ ఉంటాయి. రెండు సపరేట్ ఉంటాయి. మీరు ఏది కావాలో సార్ నేను ప్రిపేర్ అయినాను, నాకు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే మాక్ టెస్టులు తీసుకోండి. లేదు సార్ నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే ఫస్ట్ క్లాసెస్ విన్న తర్వాత మాక్ టెస్టులు తీసుకోండి. సో స్కోరింగ్ సబ్జెక్ట్ నేను చెప్తున్నానండి, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్. ఆల్మోస్ట్ వీటి నుంచే మీకు 80 మార్కులు, 80 నుంచి 85 మార్కులు వెయిటేజ్ ఉంది. మరి అర్థం చేసుకోండి. 10 సబ్జెక్టులు చదువుతారా, ఈ 3 సబ్జెక్టులు చదివితే మీరు రైల్వేలో ఏ జాబ్ అయినా క్రాక్ చేస్తారండి. సో నేను కూడా అలా క్రాక్ చేస్తే 3 జాబ్లు క్రాక్ చేయడం జరిగింది. సో నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను కాబట్టి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టదు. దీనికి ప్రిపేర్ అయితే అప్కమింగ్ ఎన్టీపీసీకి ఉపయోగపడుతుంది, ఏఎల్పీకి ఉపయోగపడుతుంది, టెక్నీషియన్కి ఉపయోగపడుతుంది, గ్రూప్ డికి ఉపయోగపడుతుంది. సో లెవెల్ 2, లెవెల్ 3 కానీ వచ్చిన టికెట్ కలెక్టర్కి ఉపయోగపడుతుంది, లెవెల్ 5కి వచ్చే గూడ్స్ గార్డ్కి ఉపయోగపడుతుంది, లెవెల్ 6కి వచ్చే స్టేషన్ మాస్టర్ కూడా ఉపయోగపడుతుంది. సో మరి ఇన్ని లాభాలు ఉన్నాయి అర్థమెటిక్, రీజనింగ్. అందుకే నేను ఫస్ట్ డే 1 నుంచి కూడా చెప్తున్నదే, మీరు రైల్వే కనుక అనుకుంటే మీ ఫోకస్ అంతా కూడా అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్. ఈ 3 సబ్జెక్టులు బేసిక్స్ నుంచి కూడా మీకు లేని వాళ్ళకు కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి స్పెషల్గా క్లాసెస్ ఉన్నాయి. మీరు ఈ రోజే జాయిన్ అవ్వండి, 1 year ఫుల్ కోర్స్ తీసుకుంటే ఎవ్రీథింగ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో డోంట్ బి డిలే, లేట్ చేయకండి. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా నోటిఫికేషన్ ఆర్పిఎఫ్ ఎస్ఐ గందరగోళం ఉండే, బట్ నేను అఫీషియల్గా వచ్చింది కాబట్టి చాలామందికి అవేర్నెస్ ఉండదనే ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకే తీసుకురావడం జరిగిందండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు కనుక రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే కిరణ్ స్టడీస్ యాప్ అనేది మీ పాకెట్లో ఖచ్చితంగా ఉండాలని, మీ మొబైల్లో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేప్పుడు మాత్రమే మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది. సో అన్ని క్లాసెస్ ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి. లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోని ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.